హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు మటన్ బిర్యానీ కుక్కర్లో తయారు చేసి చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అత్తయ్య మటన్ బిర్యానీ చాలా ఈజీగా అండ్ టేస్టీగా కుక్కర్లో చేసి చూపించబోతున్నారు. చూడండి, మటన్ కూడా చాలా సాఫ్ట్గా బాగా కుక్ అయింది. ఈ విధంగా చేశారంటే చాలా బాగా వస్తుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ బిర్యానీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 1/2 kg వరకు మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత కుక్కర్ తీసుకొని అందులో మటన్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టీ స్పూన్ల ఆయిల్, అలాగే మటన్ ఉడికించుకోవడానికి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి తర్వాత స్టవ్ వెలిగించి ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మటన్ని ఉడికించుకోవాలి. మనకి మటన్ ఉడికే లోపల ఒక బౌల్ తీసుకొని అందులో 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని యాడ్ చేయండి. మీకు కావాలంటే నార్మల్ రైస్ అయినా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ మనం 1/2 kg మటన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని వాటర్తో శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక స్టెయినర్ తీసుకొని డ్రైన్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, లోపల విజిల్స్ కూడా వచ్చేసాయి. స్టవ్ని ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోండి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకోవాలి. చూడండి, మటన్ కూడా చాలా చక్కగా ఉడికింది. మీకు ఇంకా కొంచెం వాటర్ ఉంటే కనుక స్టవ్ మీద పెట్టి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించండి. తర్వాత బిర్యానీ చేసుకోవడానికి సరిపడ కుక్కర్ తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కనివ్వండి. వేడైన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్ర, క్రష్ చేసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిరికలుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయండి. ఇవి లైట్గా ఫ్రై చేశాక ఇందులోనే ఒక ఎండుమిర్చి, 1.5 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్గా కట్ చేసి యాడ్ చేయండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం లైట్గా ఫ్రై అయ్యేదాకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి. మీకు వద్దంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలపండి. ఆల్రెడీ మనం మటన్ ఉడికించేటప్పుడు సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా బాగా కలిపాక 1 నిమిషం పాటు మటన్ని ఫ్రై చేసుకోవాలి. తరువాత మనం ముందుగా కడిగి డ్రైన్ చేసి పెట్టుకున్న 1/2 kg బాస్మతి బియ్యాన్ని కూడా యాడ్ చేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ బియ్యాన్ని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 గ్లాసుల వాటర్ని పోసుకోవాలి. బాస్మతి రైస్ కాబట్టి 1కి 1.5 కొలత అయితే సరిపోతుంది. అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే కనుక 1కి 2 కొలత తీసుకోవాలి. ఇక్కడ మనం బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే ఇందులో మీకు పుదీనా ఫ్లేవర్ ఇష్టపడేవారు కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకొని తర్వాత స్టవ్ను ఆఫ్ చేసి ఇలా ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసుకుంటే చూడండి, చాలా చక్కగా మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి అడుగు నుంచి పైకి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వింగ్ ప్లేట్లకి సర్వ్ చేసేసుకుంటే బిర్యానీ తినడానికి రెడీ అయిపోతుందండి. ఇలా మనం ముందుగానే మటన్ ఉడికించుకొని బిర్యానీ చేసుకుంటే మటన్ చాలా సాఫ్ట్గా కుక్ అయ్యి బిర్యానీ చాలా బాగా వస్తుందండి. ఈసారి మటన్ బిర్యానీ చేసేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే ఎలా వచ్చిందనేది కూడా కామెంట్లో షేర్ చేయండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఇల్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.